ఆమె మృతునందుచుండగా దగ్గర నిలిచిన స్త్రీలు ఆమెతో భయపడొద్దు, కుమారుని కంటి వనరి కానీ ఆమె ప్రత్యుత్తరం మీ యొక్క లక్ష్య పెట్టక ఉండెను. దేవుని మందస్సము పట్టబడినది సంగతిని, తన మామయ్య పెనిమిటి చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేల్లో నుండి పోయెనని చెప్పి తన బిడ్డకు ఇకాబోదు అను పేరు పెట్టెను. ప్రభావం వెళ్ళిపోయింది, మహిమ వెళ్ళిపోయింది, మందస్సం వెళ్ళిపోయింది, దేవుని సన్నిధి మా ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయిందని 22వ వచనంలో అందరూ కలిసి చదువుదాం. దేవుని మందస్సము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలు నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పి ఆ కుమారుడికి ఏం పేరు పెట్టిందండి? ఇకాబోద్. మొదటి కానుపులో మొదటి స్త్రీ ఆ బిడ్డకు పెట్టిన పేరు ఇకాబోద్. అంటే ప్రభావము వెడలిపోయింది, మహిమ వెడలిపోయింది. ప్రభావము, ఈ మాట జాగ్రత్త విందాం. ప్రభావం, ఇంపాక్ట్, ఇన్ఫ్లుయెన్స్. మనము దేవుని సన్నిధి మనతో ఉంటే మనం చేసే కార్యంలో ఇంపాక్ట్ ఉంటుంది, ప్రభావం ఉంటుంది. అందుకొరకే క్రికెట్ మ్యాచ్లో చూస్తే కొన్నిసార్లు ఐపీఎల్లో కానీ కొన్నిసార్లు ఈ యొక్క బిట్టింగ్లో చూస్తే కొంతమంది ప్లేయర్స్కి ఎక్కువ డబ్బు పెట్టి కొంటారు. ఎందుకు కొంటారయ్యా అంటే వారికి పేరు అంటారు ఇంపాక్ట్ ప్లేయర్స్ అండి అని. ఇంపాక్ట్ ప్లేయర్స్ అంటే మ్యాచ్ ఓడిపోతున్నప్పుడు వారిని దింపితే ఆ మ్యాచ్ని ఏం చేస్తారు? గెలిపిస్తారు. ఖచ్చితంగా గెలుపు గుర్రాలు వాళ్ళని చెప్పి వారిని ఏమంటారండి? ఇంపాక్ట్ ప్లేయర్స్ అంటారు. అంటే వారు ఉన్నప్పుడు ప్రభావం ఉంటుంది. అంటే ఇక్కడ దేవుని సన్నిధి ఉంటే మందస్సం ఉంటే దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటే దేవుని హస్తం ఉంటుంది, దేవుని హస్తం ఉంటే అక్కడ ఏముంటుంది? ప్రభావం ఉంటుంది. అయితే ఇప్పుడు తన అంటది, తన బాధ ఏంటంటే మహిమా మందస్సం ఏమైంది? వెడిలిపోయింది. ఇప్పుడు ప్రభావము మా దేశాన్ని, మా కుటుంబాన్ని, మా పట్టణాన్ని, మా పరిచయాన్ని విడిచిపెట్టి ఏం చేసింది? వెళ్ళిపోయిందని చెప్పి అప్పుడు పేరు పెడుతూ అంటుంది ఇకాబోద్ అని పేరు పెట్టింది.